ప్రభునందు ప్రియమైన పెనుయేల్ సందేశ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి తిరిగి మరొకసారి ఈ సువార్త కూడికలో పాలుపంపులు పొందటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. ప్రార్థనతో ఈ కూడిక మనం ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, హృదయమార కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకై తండ్రి స్తోత్రాలు. ఈ సువార్త కూడిక అనేకులకు దీవెనకరముగా, రక్షణార్థముగా, ఆశీర్వాదకరముగా ఉండగలిగినట్లుగా మీ కృప అనుగ్రహించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఈ భూమి మీద దీవించబడగలిగే దాని కొరకై ఆయన నెట్లు పొందుకొనవలను ఈ దినం మేము ధ్యానం చేయనట్టుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచుమని, ఈ కార్యక్రమం ఆద్యంతం మీ అధ్యక్షతన, మీ ఆధిపత్యమున జరిగించుమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పాట పాడుకుందాం. చిన్న పాటల పుస్తకంలో 310వ పాట పాడుకుందాం. చిన్న పాటల పుస్తకంలో 310 ముక్తినిచ్చే యేసునామం అనే పాట పాడుకుందాం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. యేసు నీవే దయాసాగరం, యేసు నీవే దయాసాగరం, యేసే మహదాత, యేసే మహదాత, యేసే మహదాత, యేసే మహదాత. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. భువిపై నీవు జన్మించినావు, భువిపై నీవు జన్మించినావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. మన పాపములను పరిహారింపన్, మన పాపములను పరిహారింపన్, యేసే బలియాయన్, సిలువలో యేసే బలియాయన్, యేసే బలియాయన్, సిలువలో యేసే బలియాయన్. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. సిలువలో నీ రక్తమును క్రయముగా, సిలువలో నీ రక్తమును క్రయముగా మాకై చెల్లించావు యేసు, మాకై చెల్లించావు, మాకై చెల్లించావు యేసు,
మాకై చెల్లించావు. ముక్తిని యేసునామం, శాంతిని యేసునామం, ముక్తిని యేసునామం, శాంతిని యేసునామం. వరలో మనలను పరమున చేర్చ, వరలో మనలను పరమున చేర్చ, భువికి దిగివచ్చు యేసు, భువికి దిగివచ్చు, భువికి దిగివచ్చు యేసు, భువికి దిగివచ్చు. ముక్తిని యేసునామం, శాంతిని యేసునామం, ముక్తిని యేసునామం, శాంతిని యేసునామం. ఈ సమయంలో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై బైబిల్ గ్రంథంలో నుండి ఒక 2 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అదే మాదిరిగా సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో వెదకుడి మీకు దొరుకును అని చెప్పబడతా ఉంది. అలాగే మనం గమనించామంటే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అని తెలియజేయబడతా ఉంది. మనం లోకంలో ఈ వేటగాళ్లను గమనిస్తాం. వేటగాళ్ళు ఉంటారు, పక్షుల్ని వేటాడేవాళ్ళు, జంతువులను వేటాడేవాళ్ళు, ఇలా రకరకాలైన చేపలను వేటాడేవాళ్ళు, వేటగాళ్లను మనకు తెలుసు. ఈ వేటగాళ్ళు ఒక జంతువును ఒక విధమైన ఒక రకమైన జంతువును వేటాడాలి అంటే ప్రథమంగా ఆ జంతువు నివసించే లేదా దాని ఉనికి కలిగి ఉన్న స్థలానికి తాను వెళ్ళవలసిన వాడై ఉంటున్నాడు. పక్షులను వేటాడాలి అంటే మరి చెట్లు అత్యధికంగా ఉన్న స్థలాలకు వెళ్ళాలి. అలాగే జింకలను వేటాడాలంటే అరణ్య ప్రదేశానికి వెళ్ళాలి. అలాగే కుందేళ్లను వేటాడాలి అంటే కొండ చర్యలకు లేకపోతే కొండ ప్రాంతాలకు వెళ్ళాలి. అక్కడ వాటి యొక్క ఉనికిని మనం గమనించగలం. ప్రియులారా, ఒక జంతువును మనం వేటాడాలి అంటే అది ఎక్కడ నివసిస్తుందో ఆ ప్రాంతానికి మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. అలాగే దేవుణ్ణి మనం కనుగొనాలి అంటే, దేవుణ్ణి వెతకాలి అంటే, దేవుణ్ణి మనం పొందుకోవాలి అంటే ప్రథమంగా ఆయన నివసించే ప్రాంతానికి మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. ఆయన నివసించే స్థలానికి మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. ఆ కారణాన నిర్గమాకాండము 25వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే అక్కడ మోషేకు దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చి,
నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించండి, అక్కడ నేను మిమ్మలను కలుసుకొందును అని ఆయన తెలియజేసిన వానిగా ఉంటున్నారు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు, పరిశుద్ధతలో ఉండేవాడు. పరిశుద్ధతలో మాత్రమే నీవు దేవునిని కనుగొనగలవు. నువ్వు వెతకవలసిన స్థలం పరిశుద్ధతలో. అపవిత్రతలో, అయోగ్యతలో, అసహ్యతలో దేవుణ్ణి మనం కనుగొనలేం. మనం దేవుణ్ణి కనుగోవాలి అంటే, ఆయనను పొందుకోవాలి అంటే, ఆయనను సంపాదించుకోవాలి అంటే పరిశుద్ధతలో మాత్రమే దేవుడు దొరికేవానిగా ఉంటున్నాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, మన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. పాప సంబంధమైన వ్యాధి కలిగిన మనుష్యుడు, పాపములో పుట్టి పాపములో జీవిస్తున్న మనుష్యుడు పరిశుద్ధత లేని కారణము చేత దేవునిని కనుగొనలేకపోతున్నాడు, దేవునిని సంపాదించుకోలేకపోతున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేవు, దేవుణ్ణి కనుగొనలేవు, దేవుణ్ణి పొందుకొనలేవు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడతా ఉంది. దానిని ఈ సమయంలో మనం చదువుకుందాం. 8వ వచనం, 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట రాయబడతా ఉంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని. హృదయములో శుద్ధి, హృదయములో పరిశుద్ధత, హృదయంలో పవిత్రత మనం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి మనం సంపాదించుకోగలిగే వారనుకుంటాం. దేవుడు నివసించే స్థలం పరిశుద్ధమైన స్థలం. రెండవదిగా, ఈ వేటగాడు తనకు కావలసిన జంతువును, తనకు కావలసిన పక్షిని తాను వేటాడేటప్పుడు ఆ స్థలానికి ముందు వెళతాడు. తర్వాత రెండవదిగా తాను చేసే పని ఏంటంటే, ఆ జంతువుకు లేదా ఆ పక్షికి ఏది ఇష్టమో దానిని అక్కడ వెదజల్లుతాడు. పక్షులకు గింజలు వెదజల్లి బోన్ ఏర్పాటు చేస్తారు. ఆ పక్షులు ఆ గింజలు తినటానికి వచ్చి ఆ బోన్లో అవి చిక్కుకునేవిగా, వలలో చిక్కుకునేవిగా ఉంటాయి. అలాగే జంతువులను వేటాడేటప్పుడు ఆ జంతువుకు ఏది ఇష్టమో దానిని అక్కడ అమర్చి ఆకర్షించి ఆ విధముగా ఆ జంతువును స్వాధీనం చేసుకుంటారు. అలాగే నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు దేవుణ్ణి నీ స్వాధీనములోకి తీసుకోవాలి అంటే, నువ్వు దేవుణ్ణి పొందుకోవాలి అంటే ఆయనకిష్టమైంది నువ్వు చేయాలి. ఆయనకిష్టమైంది నువ్వు చేయాలి. ఆయనకిష్టమైంది నువ్వు చేయకుండా నువ్వు దేవుణ్ణి ఎలా సంపాదించుకోగలవు? దేవుణ్ణి సంపాదించుకోలేవు. ఆయనకిష్టమైంది ఏంటో తెలిసినా కానుకలు అర్పించటము, గుడులు కట్టించటము, దేవునికి అర్పణలు అర్పించుకోవటం, మొక్కుబళ్ళు చేసుకొని మొక్కుబళ్ళు తీర్చుకోవటం కాదు నా ప్రియ స్నేహితుడా, సోదరి. ఆయనకిష్టమైనది, ఆయనకిష్టమైన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకోవటం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను అని చెప్పి వ్రాయబడతా ఉంది. నిన్ను ప్రేమించి నీ పాపముల చేత, నీ అపవిత్రతలో, నీ యొక్క భయంకరమైన ఆ నిత్య నాశనానికి, నరకానికి నువ్వు పోకుండా నిన్ను విడిపించటానికి, నిన్ను రక్షించి మరణములో నుండి జీవంలోనికి దాటించటానికి దేవుడు నిన్ను ప్రేమించి పంపించిన తన ప్రియ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను అంగీకరించిన ఎడల దేవుడు నీకు దొరికేవానిగా ఉంటాడు. ఆయన నీ కొరకై, నీ పాపముల నిమిత్తమై సిలువలో చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, చనిపోయి తిరిగి లేచిన వానిగా ఉంటున్నాడు. మన పాపములను కడిగి పరిశుద్ధపరచడానికి తన శ్రేష్టమైన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఆయన చిందించిన వానిగా ఉంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కుమారుని ముద్దు పెట్టుకొనిడి అనే మాట బైబిల్లో మనం చూస్తాం. నా ప్రియ స్నేహితుడా, సోదరి,
ఆయనకిష్టమైన కార్యము తన ప్రియ కుమారుని ద్వారా నీవు పాపక్షమాపణ పొందటం, రక్షణలోనికి తీసుకొని రాబడటం, నీ పాపముల నుండి నువ్వు విడుదల పొందటం దేవునికి బహు ఇష్టమైన కార్యం. కనుక పరిశుద్ధ స్థలములో నివసించే ఆ పరిశుద్ధ దేవుణ్ణి తన పరిశుద్ధ స్థలములోనికి నీ వచ్చి, తన పరిశుద్ధ నివాస స్థలములోనికి నీ వచ్చి, తాను నివసిస్తున్న మందిరములోనికి నీ వచ్చి, నీ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్న ప్రతి పాపాన్ని యేసు ప్రభువారు తన రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరిస్తున్నాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని, గొప్ప రక్షణ భాగ్యాన్ని నీ జీవితంలో పొందుకోగలవు, దేవునిని సంపాదించుకోగలవు. ఈ దేవుడు నీతో ఉన్న ఎడల నీకు సమస్తము విజయవంతముగా కొనసాగుతావు, నీ మార్గములో వర్ధిల్లుతావు, బహుశాంతి సమాధానములతో ఈ భూమి మీద జీవిస్తావు, పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడతావు. అనేక నీవు సాధించలేని పరిస్థితులను దైవ సహాయముతో నీవు సాధించగలుగుతావు. ఈ భూమి మీద ఒక విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని నీ జీవితంలో నీవు అనుభవించగలుగుతావు. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిన తరువాత నిత్య రాజ్యములో, శ్రేష్టమైన దేశంలో, పరలోక రాజ్యములో నీవు ప్రవేశించగలుగుతావు. ఇంత గొప్ప రక్షణ సర్వోన్నతుడగు దేవుడు నీ కొరకై సిద్ధపరిచినాడు. అందుకని అంటాడు ఆయన, వెదుకండి దొరుకుతాను అని సెలవిచ్చినాడు. నన్ను నిదానించి వెదకిన ఎడల నేను దొరుకుతాను. నా ప్రియ స్నేహితుడ, సోదరి, ఆయన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు, ఆయన శ్రేష్టమైన మందిరంలో నివసించేవాడు. కనుక ఆయన మందిరానికి రా, వచ్చి ఆయన సన్నిధిని మోకరించి నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి, ఒప్పుకుంటున్న ప్రతి పాపాన్ని యేసు ప్రభువారు క్షమించి కడిగి తన రక్తంతో శుద్ధీకరించినాడని విశ్వసించి ఆ ప్రభుని నీ హృదయంలో నింపుకొని సంతోషముతో నీవు తిరిగి వెళ్ళిన ఎడల ఈ భూమి మీద గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నీ జీవితంలో అనుభవించగలవు. దేవుణ్ణి కలిగి ఈ భూమి మీద ఒక విజయపదమైన జీవితాన్ని నీవు జీవించగలవు. అట్టి కృప ఆ సర్వోన్నతుడగు దేవుడే నీకు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమల దేవ, వెదకండి దొరుకుతాను అని సెలవిచ్చినారు. నన్ను వెదకనియడలా నేను దొరుకుతాను అని మీరు సెలవిచ్చినారు. ప్రభా, మీరు ఉండే స్థలాన్ని మేము ముందు గుర్తించాలి. అది పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ మందిరం. కనుక ఎవరైతే నీ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో మోకరించి నీకు ఇష్టమైన పని నీవు పంపించిన ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుతారో, గొప్ప రక్షణ అనుభవిస్తారో, వారికి మీరు దొరికేవానిగా ఉన్నందులకై తండ్రి స్తోత్రములు. ఇంకెంతమంది అయితే మిమ్మల్ని పొందుకోలేదో, మిమ్మల్ని సంపాదించుకోలేదో, మిమ్మల్ని కలిగి లేరో, వారంతా కూడా ప్రభుని యేసుక్రీస్తు వారిని కలిగి చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని భూమి మీద అనుభవించగలుగులాగున మీ కృపా సహాయం ఇచ్చి నడిపించమని లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కలిగిన జీవితం వారికి ప్రసాదించుమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం ఇది మొదలుకొని ప్రభురాకడ వరకు చేరి రాగల మనకును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారికి సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.